భారతదేశానికి ఇంతకాలం మింగుడు పడింది ఇదే భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఇంతకాలం మింగుడు పడింది ఏంటంటే కేరళ, తమిళనాడు, బెంగాలు, త్రిపుర ఇవి. తమిళనాడులో సొంతగా గెలుచుకుంది కొన్ని, ఎక్కువగా ఒక 10% సీట్స్ సాధించడం అన్నది సాధ్యం కాదు. ఇప్పుడు ఏఐఏడిఎంకే ముందు పెట్టుకుని వెళ్తోంది. ఒరిస్సా ఒకప్పుడు ఆ సిచ్యుయేషన్ ఉండేది, ఇప్పుడు ఏకంగా అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో ఒకప్పుడు ఆ స్థితి ఉండేది, ఇప్పుడు ఏకంగా ప్రతిపక్షంలో ఉంది. తెలంగాణ అలాంటి స్థితి ఉండేది, ఇప్పుడు ఏకంగా థర్డ్ ప్లేస్లో భారీ సీట్లు 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. వాట్ నెక్స్ట్, రేపు ఏం జరగబోతోంది అంటే కేరళలో అయితే అంతకుముందు ఒకసారి ఎమ్మెల్యే సీట్ గెలుచుకుంది, ఈ దఫా ఎంపీ సీట్ గెలుచుకుంది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ కూటమిని 38% అంగీకరిస్తున్నారట, కమ్యూనిస్టు కూటమికి 27% మంది పబ్లిక్ మద్దతు, బీజేపీ కూటమికి 23%. ఇది తాజా సర్వేలు చెప్తుంది. ఒకప్పుడు 1% నుండి బీజేపీ 23% దగ్గరికి చేరింది. కాకపోతే అది సీట్ల కిందకి ఎంతవరకు మలుచుకుంటుంది అనేది ఇక్కడ కీ పాయింట్.